ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మార్చి నుంచి మే వరకు ఇండియాలో ఒక ఫీవర్ అయితే వస్తుంది. ఈ ఫీవర్ ఈవినింగ్ 7 అయ్యేసరికి ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో డోపమిన్ ఇంకా అడ్రెనలిన్ డోస్ ని పెంచేస్తుంది. ఈ ఫీవర్ జనాల్ని అలసిపోయేలా చేయదు, జోష్ తో నింపేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నది ఐపీఎల్ ఫీవర్ గురించే. 2007 లో స్టార్ట్ అయిన ఈ జర్నీ సూర్యకుమార్ యాదవ్ ఇంకా జస్ప్రీత్ బుమ్రా లాంటి చాలా ప్లేయర్స్ ని ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసింది. ఇంకా రెవెన్యూ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఐపీఎల్ అయితే ఒక సూపర్ డూపర్ హిట్ కాంపిటీషన్ లా అయితే మిగిలింది. ఎందుకంటే 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ యొక్క మీడియా రైట్స్ 48,390 crores కి అమ్ముడయ్యాయి. ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ తర్వాత ఐపీఎల్ ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్ అయితే అయిపోయింది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫుల్గా ఐపీఎల్ గురించే మీమ్స్ అండ్ పోస్ట్స్ అయితే నిండిపోతాయి. ఐపీఎల్ టీమ్స్ కుండే ట్యాగ్ లైన్స్ ని పిచ్చి పిచ్చిగా వాడతారు. చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ పోడు, కోల్కతా నైట్ రైడర్స్ కోర్బో లోర్బో జీత్బో, రాజస్థాన్ రాయల్స్ హల్లా బోల్. ఇలానే ఇంకో స్లోగన్ ఉంది. ఈ స్లోగన్ ని సోషల్ మీడియాలో మీమ్ టూల్ కింద యూజ్ చేస్తారు. ఈ సల్లా కప్ నమ్దే. ఫ్రెండ్స్, కన్నడ లాంగ్వేజ్ లో దీనికి అర్థం ఈ ఇయర్ కప్ మనదే అని. ఆర్సీబీ యొక్క ఈ స్లోగన్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఆర్సీబీ సపోర్టర్స్ ఈ స్లోగన్ ని టీం ని సపోర్ట్ చేయడానికి వాడతారు. కానీ రైవల్ ఫ్యాన్స్ ఇదే స్లోగన్ ని టీం ని ట్రోల్ చేయడానికి వాడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన 15 సీజన్స్ లో ఆర్సీబీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అయినప్పటికీ టిల్ ద డేట్ ఈ టీం ని ఒక స్ట్రాంగెస్ట్ టీం అని చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకే ఆర్సీబీ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ రీసెంట్ గా వచ్చిన డిపోర్ట్స్ అండ్ ఫినాన్సాస్ రిపోర్ట్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ ని చాలా హ్యాపీ చేసేసింది. ఇందులో వరల్డ్ టాప్ 5 స్పోర్ట్స్ టీమ్ ఎంగేజ్మెంట్ గురించి రాశారు. ఈ లిస్ట్ లో ఆర్సీబీ అయితే ఉంది. ఈ లిస్ట్ ని 2022లో అయిన ఇన్స్టాగ్రామ్ ఎంగేజ్మెంట్ ద్వారా తయారు చేశారు. ఈ లిస్ట్ లో ఆర్సీబీకి అయితే వచ్చింది 5th ర్యాంక్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లిస్ట్ లో ఆర్సీబీ మాత్రమే క్రికెట్ టీం, మిగతా 4 టీమ్స్ కూడా ఫుట్బాల్ ఫ్రాంచైజీస్. ఈ రిపోర్ట్ బయటికి వస్తూనే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ అయిపోయారు. ఇంకా ఒక ట్వీట్ అయితే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. విన్నింగ్ ట్రాఫీస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, విన్నింగ్ హార్ట్స్ ఈజ్. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 15 సీజన్స్ లో ఒక్క ట్రోఫీ కూడా గెలవకుండా ఆర్సీబీ ఇంత ఫ్యాన్ బేస్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది అని. ఫ్రెండ్స్, ఆ రిపోర్ట్ ప్రకారం రియల్ మెడ్రిడ్ కి 2.1 బిలియన్, ఎఫ్సి బార్సెలోనాకి 1.78 బిలియన్, మాంచెస్టర్ యునైటెడ్ కి 1.4 బిలియన్, పిఎస్జీకి 1.07 బిలియన్, ఫైనలీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 948 మిలియన్ ఇంట్రాక్షన్స్ అయితే అయ్యాయి. ఈ డేటా ప్రకారంగానే ఈ లిస్ట్ లో ఆర్సీబీకి టాప్ 5 క్లబ్స్ లో ప్లేస్ అయితే దొరికింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్సీబీ యూనిక్నెస్ జస్ట్ క్రికెట్ తో మాత్రమే ఆగిపోలేదు. ఈ లిస్ట్ లో ఉన్న అన్ని క్లబ్స్ చాలా పాతవి, కానీ ఆర్సీబీ కాదు. మాంచెస్టర్ యునైటెడ్ 1878, ఎఫ్సి బార్సెలోనా 1899, రియల్ మెడ్రిడ్ 1902, పిఎస్జీ 1970. ఈ లిస్ట్ లో అన్నిటికంటే యంగెస్ట్ క్లబ్ పిఎస్జీ కూడా ఆర్సీబీ కంటే 37 ఇయర్స్ ఓల్డ్. మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మెడ్రిడ్, ఎఫ్సి బార్సెలోనా యొక్క చరిత్ర అయితే 100 ఏళ్ల కంటే పాతది. అలానే క్రికెట్ ఇండియాలో ఎంత పాపులరో వరల్డ్ మొత్తం మీద అంత పాపులర్ అయితే కాదు. క్రికెట్ ఏషియన్ ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో మాత్రమే చూస్తారు. కానీ ఫుట్బాల్ నార్త్, సెంట్రల్ ఇంకా సౌత్ అమెరికా నుంచి యూరోప్, ఆఫ్రికా ఇంకా ఏషియాలో కూడా చాలా మంది ఫుట్బాల్ ని చూస్తారు. ఫ్రెండ్స్, ఆర్సీబీ ఇప్పుడు ఏ స్టేజ్ లో నించుందో దాని వెనకాతల 4 మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1, లాయల్ అండ్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ క్రియేషన్. నెంబర్ 2, కటింగ్ ఎడ్జ్ రైవలరీ. నెంబర్ 3, బిల్డింగ్ లైక్ ఏ బ్రాండ్. నెంబర్ 4, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్సీబీస్ మనీ గేమ్. ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఐపీఎల్లో 15 సీజన్స్ అయితే అయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ అన్నిటికంటే ఎక్కువ 5 టైమ్స్, ఇంకా సిఎస్కే 4 టైమ్స్. నిజానికి ఆర్సీబీ కూడా 3 టైమ్స్ ఫైనల్ వరకు వెళ్ళింది, కానీ ట్రాఫీనైతే గెలుచుకోలేకపోయింది. కానీ ఒక్కసారి కూడా గెలవకపోయినా ఆర్సీబీ యొక్క పాపులారిటీయే దాని యొక్క ఫ్యాన్ బేస్ ని బిల్డ్ చేసింది. ఫ్రెండ్స్, నిజానికి ఐపీఎల్ ఇయర్ లో ఓన్లీ 2 మంత్స్ మాత్రమే ఆడతారు. కానీ ఇయర్ మొత్తం ఎంగేజ్ చేసి ఉంచడానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ చాలా ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్సీబీ దాని ఎక్సలెంట్ కాంటెంట్ ని ఫ్యాన్స్ వరకు తీసుకెళ్లడానికి వయాకామ్ 18 తో డీల్ చేస్తుంది.
ఇందులో ఆర్సీబీ ప్లేయర్స్ యొక్క అందరి ఇంటర్వ్యూస్, వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్ ఇంకా టీమ్ బాండింగ్ సెషన్స్ నైతే టెలికాస్ట్ చేశారు. దీనితో పాటు ఆర్సీబీ బోల్డ్ డైరీస్, ఆర్సీబీ గేమ్ డే, ఆర్సీబీ ఇన్సైడర్, ఆర్సీబీ 12th Man లాంటి షోస్ ని కూడా పబ్లిష్ చేశారు. అప్పుడేగా ఫ్యాన్స్ ప్లేయర్స్ ని ఆన్ ఫీల్డే కాదు ఆఫ్ ఫీల్డ్ కూడా చూడగలుగుతారు. వయాకామ్ 18 కాకుండా హోంబెల్ ఫిలిమ్స్ తో కూడా ఆర్సీబీ అయితే పార్ట్నర్షిప్ చేసింది. ఫ్యాన్స్ ప్లేయర్స్ తో బెటర్ గా ఇంటరాక్ట్ అవ్వాలని ఆర్సీబీ క్రియేటర్స్ తో కొలాబరేట్ అయ్యి పాడ్కాస్ట్స్ కూడా తయారు చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఆర్సీబీ టీమ్ కి ఒక కీ పాజిటివ్ థింగ్. 2018లో ఆర్సీబీ దాని టీం యొక్క 12 నెంబర్ జెర్సీని ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కే డెడికేట్ చేసేశారు. దీనికి వాళ్ళు రీజన్ ఏం చెప్పారు అంటే టీం యొక్క ప్రతి ఫ్యాన్ టీంలో 12th మెంబర్ లాగా అని. ఆర్సీబీ ఇలా చెప్పింది, 11 ప్లేయర్స్ ఎలా గ్రౌండ్ మీద ఆడతారో అలానే ఫ్యాన్స్ 12th ప్లేయర్ యొక్క పని ఏంటంటే ఆఫ్ గ్రౌండ్ టీమ్ ని సపోర్ట్ చేయటమని. ఆర్సీబీలానే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా కింగ్స్ 11 పంజాబ్ కూడా ఎప్పుడూ ట్రోఫీని గెలవలేదు. కానీ ఆర్సీబీకి ఉన్న పాపులారిటీ ముందు చూస్తే వీళ్ళకున్నది అసలు పాపులారిటీనే కాదు ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ టెక్నిక్స్ తో పాటు రైవలరీ వల్ల కూడా ఆర్సీబీ ఈ రోజు ఇంత పాపులర్ గా ఉంది. రండి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రైవలరీ అనేది స్పోర్ట్స్ లో చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్. ఏ గేమ్ అయినా అప్పుడే కదా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది ఎప్పుడైతే ఆ టీమ్ కి రైవల్ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇంకా యాషెస్ టెస్ట్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఇలాంటి కొన్ని రైవలరీస్ చాలా మంది ఫ్యాన్స్ ని ఇంటి దగ్గర టీవీ ముందు నుంచి లేపి స్టేడియం వరకు తీసుకొచ్చేస్తాయి. నిజానికి రైవలరీస్ మ్యాచ్ లో ఎంటర్టైన్మెంట్ నే కాదు, ఫ్యాన్స్ మధ్యలో ఒక కమ్యూనిటీనే క్రియేట్ చేసేస్తాయి. దీనికోసం ఫ్యాన్స్ టికెట్స్ మీద వేలకి బదులు లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు. ఇలాంటి రైవలరీస్ మనం చాలా స్పోర్ట్స్ లో చూడొచ్చు. లైక్ ఫుట్బాల్ లో రియల్ మెడ్రిడ్ వర్సెస్ బార్సెలోనా, బాస్కెట్బాల్ లో లేకర్స్ వర్సెస్ సెల్టిక్, బేస్బాల్లో యాంకీస్ వర్సెస్ రెడ్ సాక్స్, ఇంకా ఫైనల్లీ ఐపీఎల్లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఈ రెండు టీములు ఎప్పుడైతే గ్రౌండ్ మీద దిగుతాయో అప్పుడు మ్యాచ్ యొక్క ఫైర్ ని ఆన్ ద గ్రౌండ్ అండ్ ఆఫ్ ద గ్రౌండ్ కూడా చూడొచ్చు. కొంతమంది ఈ రైవలరీని మాస్టర్స్ వర్సెస్ అప్రెంటిస్ రైవలరీలా చూస్తారు, అంటే ధోని వర్సెస్ కోహ్లీ అని. ఇంకొంతమంది దీన్ని పొలిటికల్ డిఫరెన్సెస్ తో పోలుస్తారు, ఇంకొంతమంది జియోగ్రఫికల్ డిఫరెన్స్ తో. ఇందుకే వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మూమెంట్ అయితే వేరేలా ఉంటుంది. నిజానికి రైవలరీ వల్ల ఏదో ఒక టీం కి మంచి పాపులారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ రైవలరీలో ఆ పాపులారిటీ వచ్చింది ఆర్సీబీకి. ఈ ఫ్యాన్స్ ప్రతి మ్యాచ్ చూడటానికి వస్తారు, అలానే ప్రతి న్యూ సీజన్ యొక్క జెర్సీని కొంటారు. ఇందుకే ఫ్రాంచైజ్ యొక్క రెవెన్యూ అనేది పెరుగుతూనే వెళ్ళిపోతుంది, క్రియేటింగ్ బ్రాండ్ ఫ్రమ్ డే 1. ఫ్రెండ్స్, ఆర్సీబీ పాపులర్ అవ్వటానికి ఆర్సీబీలో ఉండే ప్లేయర్స్ కూడా చాలా పెద్ద రీజన్. ఇలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ని ఆర్సీబీలోకి తీసుకోవడం మేనేజ్మెంట్ ఇప్పుడే కాదు, డే 1 నుంచే స్టార్ట్ చేసేసింది. ఆర్సీబీ ఐపీఎల్ యొక్క స్టార్టింగ్ సీజన్లోనే మోస్ట్ ఫేమస్డ్ ప్లేయర్స్ ని తీసుకుంది, ఇంకా మోస్ట్ యంగ్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేసింది. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ కన్సిడర్ చేసే పేరు విరాట్ కోహ్లీ. నిజానికి ఆర్సీబీ వల్లే విరాట్ కోహ్లీకి కూడా ఐపీఎల్లో బ్రేక్ త్రూ వచ్చింది. విరాట్ కోహ్లీ 19 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఆర్సీబీ కోసం ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీని ఆర్సీబీ ఎప్పుడైతే బ్యాక్ చేసిందో అప్పటికి విరాట్ కోహ్లీ ఇండియన్ టీం ప్లేయర్ కానే కాదు. కానీ ఆర్సీబీ ఇది ముందే కనిపెట్టేసింది, విరాట్ కోహ్లీ పేరు ప్రపంచం మొత్తం మీద క్రికెట్ లో మారుమోగుతుంది అని. విరాట్ కోహ్లీ యొక్క టాలెంట్ ని చూసి ఇండియాలోనే కాదు విరాట్ కోహ్లీకి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజున టాప్ ఫాలోడ్ ఎథ్లీట్స్ లో ఫస్ట్ నేమ్ క్రిస్టియానో రొనాల్డోది, తర్వాత లియోనాల్ మెస్సీది, ఇంకా థర్డ్ అయితే విరాట్ కోహ్లీదే. అలానే విరాట్ కోహ్లీ పాపులారిటీ ఫ్రాంచైజ్ పాపులారిటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే మెల్లగా ఫ్రాంచైజ్ యొక్క ఇమేజ్ ని వరల్డ్ లో పాపులర్ చేసింది. విరాట్ కోహ్లీనే కాకుండా క్రిస్ గెయిల్, ఏబీ డెవిలియర్స్, రాహుల్ ద్రావిడ్ లాంటి పేర్లు కూడా ఆర్సీబీకి చాలా కాంట్రిబ్యూట్ చేశాయి. కానీ ఎంతమంది పాపులర్ ప్లేయర్స్ ఉన్నా సరే ఎకనామిక్ ఫ్యాక్టర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా ఫ్రాంచైజ్ ని పాపులర్ చేయడం అనేది మాటలు కాదు. ఆర్సీబీని కంటిన్యూస్ గా పాపులర్ గా ఉంచడం కూడా దీనివల్లే పాసిబుల్ అయింది. ఇప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజ్ యొక్క కరెంట్ వాల్యుయేషన్ $1.025 బిలియన్. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకుందాం ఆర్సీబీ అసలు ఈ మనీ గేమ్ ని ఎలా ఆడుతుంది అని. ఆర్సీబీ ఈస్ మేకింగ్ మనీ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. వీళ్ళకి డబ్బులు సంపాదించడానికి 5 వేస్ ఉన్నాయి. సోర్స్ నెంబర్ 1, ప్రైజ్ మనీ అండ్ టికెటింగ్. ఐపీఎల్ 2023లో ప్రైజ్ మనీ 20 crore రూపీస్. కానీ ఈ డబ్బులు గెలుచుకోవడానికి ఐపీఎల్ టైటిల్ నైతే గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇదైతే లాస్ట్ 15 years లో ఆర్సీబీ ఒక్కసారి కూడా చేయలేకపోయింది. 2009లో, 2011లో, 2016లో ఆర్సీబీ అయితే ఫైనల్స్ వరకు వచ్చింది. ఇది కాకుండా 5 times టాప్ 4 లిస్ట్ లో ప్లేస్ ని సంపాదించుకుంది. ఎందుకంటే ఐపీఎల్ లో విన్నర్స్ కే కాకుండా రన్నర్స్ కి
ఇంకా కొన్ని సీజన్స్ లో టాప్ 4 టీమ్స్ కి కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలా ఆర్సీబీకి కొంచెం ఎర్నింగ్ దీని ద్వారా అయ్యింది. తర్వాత ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరు చెన్నస్వామి స్టేడియం. దీని కెపాసిటీ 40,000. మంచి ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల మిగతా టీమ్స్ కంటే ఎక్కువ టికెట్ ప్రైస్ ఉన్నా సరే ఆల్మోస్ట్ ఈ స్టేడియం అనేది హౌస్ఫుల్ లోనే ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ఆర్సీబీకి ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఎస్టిమేషన్ ప్రకారం ప్రతి టీం కూడా వాళ్ళ రెవెన్యూలో 10% అయితే టికెట్స్ నుంచి ఎర్న్ చేస్తుంది. సోర్స్ నెంబర్ 2, స్పాన్సర్షిప్, మీడియా రైట్స్, బ్రాండ్స్. స్పాన్సర్స్ అయితే ప్రతి టీం కి ఉంటారు, కానీ అమౌంట్ అయితే ఆ పాపులారిటీ డిసైడ్ చేస్తుంది. ఆర్సీబీ టీంతో ఖతర్ ఎయిర్వేస్, జియో, కేఈ, ప్యూమా, బోట్, హ్యాపీలో, హిండ్వేర్ ఇంకా మహీంద్రా లాంటి చాలా బ్రాండ్స్ ఆర్సీబీతో కొలాబరేట్ అయి ఉన్నాయి. వీళ్ళు టీమ్ కి స్పాన్సర్షిప్ కోసం చాలా డబ్బులు ఇస్తారు. ఈ ఇయర్ ఆర్సీబీతో ఖతర్ ఎయిర్వేస్ డీల్ ఎంతో మీకు తెలుసా? 75 crores. ఇది ఐపీఎల్ లో అయిన అన్ని డీల్లో సెకండ్ హైయెస్ట్ డీల్. ఆర్సీబీ యొక్క మీడియా రైట్స్ కాస్ట్ అయితే 201 crore రూపీస్ లాస్ట్ ఇయర్. అది పెరిగి ఈ ఇయర్ అయిపోయింది 400 crore రూపీస్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ప్యూమా లాంటి గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ తో పార్ట్నర్షిప్. ఇది ఆర్సీబీ యొక్క గ్లోబల్ రీచ్ ని పెంచేసింది. ఇంకా ప్యూమా యొక్క ఆన్లైన్ ఆఫ్లైన్ డిస్ట్రిబ్యూషన్ చైన్స్ యొక్క బెనిఫిట్ ఆర్సీబీకే దొరికింది. రాజస్థాన్ రాయల్స్ సీజన్స్ కి బాగా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చినా సరే వాళ్ళకి ఆర్సీబీ అంత పాపులారిటీ అయితే రాలేదు. ఈ రోజున ఆర్సీబీ దగ్గర అన్నీ ఉన్నాయి, పాపులారిటీ, డబ్బులు, స్పాన్సర్షిప్ అన్నీ, ఒక్క ఐపీఎల్ కప్ తప్ప. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? కమింగ్ సీజన్ లో అయిన ఆర్సీబీ ఐపీఎల్ కప్ ని కొడుతుందంటారా? కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.